కృష్ణమురళి గారు, మీరు రాజకీయాల్లో ఉండటం మూలంగా, వైసీపీలో ఉండటం మూలంగా మీకు సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోయాయి అనే ఒక చర్చ నడుస్తుంది, నిజమేనా? నిజమే, నిజమే. తగ్గినాయి. పెట్టే కూడా తీశారు. ఓ రోజు షూటింగ్ చేసి కూడా మళ్ళీ క్యారెక్టర్ ఎదుర్కొని పెట్టారు. వాస్తవం అది. ఎవరు మీరు రాజకీయాల్లో ఉండటం కారణంగా సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోవడానికి కారణం? రాజకీయాల్లో ఉండటం అనుకుంటే కాదు. నేను కోచింగ్ చేస్తుంటే జగన్ ఏమన్నా విమర్శిస్తుంటే నేను మళ్ళీ తిరిగి విమర్శిస్తుంటా కదా. వైసీపీని అంటుంటే మళ్ళీ తిరిగి అంటుంటా కదా. ఆన్సరే చెబుతుంటా, పెద్ద తిట్టేది ఏముండదు. క్వశ్చన్ అయితే దీనికి ఆన్సర్ చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పలేకపోయినప్పుడు ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు నన్ను రియలైజ్ చేయాలి, డిమోరలైజ్ చేయకూడదు. నువ్వు ఎందుకు మాట్లాడినావు? చదువుకున్న వాడిని, రాజకీయాలు తెలిసిన వాడిని, మంచి రాజకీయాలు కోరుకుంటున్న వాడిని ఎందుకు అనేసరికి జగన్ తిడుతున్నారు, ఎందుకు అనేసరికి మంత్రిని తిడుతున్నారు, కారణం చెప్పండి అంటే తప్పే ఉంది. ఓకే, మీరు రాజకీయాల్లోకి వెళ్ళటం మూలంగా, వైసీపీలో ఉండటం మూలంగా మీకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ మీ ఇద్దరు పిల్లల్ని కూడా సినీ పరిశ్రమల్లోనే వాళ్ళ జీవితాన్ని వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ మీ పిల్లల మీద ఉండే అవకాశం లేదా తెలుగు సినీ పరిశ్రమలో? ఉంటే ఉంటుందా? పోనీ జోహోనా హోతా. ఇప్పుడు దేవుడు రాసిపెట్టి ఉండాలి నాన్న. నేను ఎక్స్పెక్ట్ చేశానా? నేను సినిమా ఇంత ఆర్టిస్ట్ అవుతానని, డైరెక్టర్ అవుతానని, రైటర్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను దేవుడిని నమ్ముతా, ఫేట్ని నమ్ముతా, క్రమశిక్షణ నమ్ముతా, నా తెలివితేటలు నమ్ముకుంటా, ఎబోవా దేవుడిని నమ్ముతా. ఇప్పుడు నేను ఏ లెక్చర్గా అవుదాం అనుకున్నా, రోహిత్ లెక్చర్గా అవుదాం అనుకున్నా. మరి దేవుడు నాకు అన్ని ఇన్నింగ్స్ ఇచ్చాడు. మా అబ్బాయికి వాళ్ళకి ఏమీ లేకుండా సిల్వర్ స్పూన్తో పుట్టారు. వాళ్ళిద్దరూ నిజంగా మీరు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీస్లో మా అబ్బాయికి నా మొహం చూసి నా వల్ల వాడికి రాలా. అది కూడా మా అబ్బాయికి చెప్పా. పోనీరా, మనకి దేవుడు ఇంత డబ్బులు ఇచ్చాడు నాన్న, బిజినెస్ పెట్టుకుందాం. నేను నీకు ఓను సినిమా తీస్తా, నీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే 2 సినిమాలు తీస్తా, 3 సినిమాలు తీస్తా. 3 ఫ్లాప్ అయినాయి అనుకో, నువ్వు చేసింది ఇంకో వ్యాపారం పెట్టుకుందాం. ఏమి చేయకపోయినా మా అబ్బాయికి నెలకి 5-6 లక్షలు వస్తాయి. నా కొడుక్కి ఏమి చేయగల ఇంట్లో కూర్చుంటే మాకు 7-8 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది ఇల్లు కదా, దీని పక్కనే చిన్నోడిది, ఆ పక్కనే చిన్నోడిది 2 గురించి ఆడికి, అది 15 కోట్లు. ఆ 2 కలిపే వాడు ఒక్కడికే 50 కోట్ల ఆస్తి ఉంది. నెలకి 5-6 లక్షలు వస్తాయి వాడికి, మా అబ్బాయికి. ఇప్పుడు ఓ పెద్ద బీటెక్ ఎంటెక్ చదివితే పెద్దలకు వస్తాయే, ఆ లెవెల్లో ఏ టెన్షన్ లేకుండా, ఎవడిని అడుక్కోకుండా, ఎవడి కాళ్ళ దండం పెట్టకుండా, ఎవడు చెంచాగిరి చేయకుండా, ఏ టెన్షన్ లేకుండా అవన్నీ ఉన్నాయి నాన్న, నవ్వుకుంటాడు వాడు. అట్లాంటి ఏం పెట్టుకోడు మా అబ్బాయి. వాళ్ళ నాన్న పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్న తెలుసు కదా. పుట్టినప్పటి నుంచి వాడికి ఇండస్ట్రీ తెలియదు, నాన్నే తెలుసు, అమ్మే తెలుసు. అమ్మ నాన్న మాటే వింటాడు. ఓకే, అంటే అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు. ఇదిగో మొన్న ఎట్లా నేను రెడీ తినేలాడు సినిమా అన్నీ తీసేశారు సార్, ఎట్ట సార్ అన్నాడు. ఇది కూడా కూడదన్నా. నన్ను ఎవడు ప్రేమిస్తాడో వాడే పిలుస్తాడు, నన్ను ఎవరు హేట్ చేస్తాడో వాడే పిలవడు. ఇప్పుడు నేను ఏనండి ఒక మాట చెప్తా, రోహిత్ చెప్తాను, జగన్ సపోర్ట్ చేయటం వలన, జగన్కి అనుకూలంగా మాట్లాడటం వలన, విమర్శ చేయటం వలన తీసేశారు మురళిని. ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఎల్బి శ్రీరామ్ ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్, బుద్ధిమంతుడు, గౌతమ్ బుద్ధుడు. ఒక్కడినొక మాట అండు, నమస్కారం సార్, మరి ఎందుకు ఇట్లా? ఏం తప్పు చేశాడు? అందంగా లేడా? మంచి డైలాగ్ చెప్తాడుగా, డ్రామా ఆర్టిస్ట్గా, ఎక్సలెంట్ వేషాలు వేసాడుగా. మరి ఎందుకమ్మా మనకి వేషాలు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు చెప్పు. మరి నేనంటే జగన్ సపోర్టు, నేను బేవర్సు, మీకు ఇగో వచ్చేసింది, మీ కాళ్ళు పట్టుకోని, నా వెంట్రుక నేను పెట్టుకోను. మరి అతను చాలా మంచోడుగా నాన్న, మరి వాడికి ఇవ్వలేదే? ఇట్లా మంచోడు చాలామంది ఉన్నారుగా, మంచి నటులు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు ఇప్పటికీ, మరి వాళ్ళని పెట్టుకోరే? ప్రోత్సాహానికి ఎందుకు టార్గెట్? వాళ్ళు పెట్టుకోవట్లేదు, వాళ్ళు పెట్టుకోమను, నాకు పెట్టుకోపోయిన పర్లా. వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి వాళ్ళు మంచోళ్ళేగా. నేనంటే నా మీద ఒక క్వశ్చన్ చేయడానికి ఒక ఆన్సర్ ఉంది. ఇది నువ్వు క్వశ్చన్ చేయడానికి నీకు అవకాశం ఉంది. పోసాని నువ్వు ఇట్లా ఆ పార్టీలో ఉండటం వలన,
నువ్వు రాజకీయాల్లో ఉండటం వలన, జగన్ సపోర్ట్ చేయటం వలన, జగన్ విమర్శించినాడు నువ్వు వాళ్ళు తిరిగి విమర్శించటం వలన వాడు యుగో హర్ట్ అయిపోయి మమ్మల్ని విమర్శిస్తాడా, తీసేయి వీడిని అని శరచ్ఛేదం చేశారనుకో, మరి పాప వాళ్ళందరూ మంచోడుగా నాన్న, వాళ్ళు మీకు నమస్కారాలు పెడుతుంటారుగా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా? అయ్యా, దేవుడు ఎక్కడ దాకా రాశాడో అక్కడే ఉంటుంది. ఎంత రాశాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత నాకు ఆస్తులు ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకేం కోరుకుంటాను రోహిత్, నేను చెప్పు. ఇంకా ఇదిగో ఈ ఇల్లు, నువ్వు వచ్చావు, నేను కూర్చున్నా, నా ఇల్లు ఎంత గొప్పగా ఉంది. ఇంత మంచి ఇంట్లో ఉన్నా, మంచి భోజనం చేస్తున్నా, ఎక్కడైనా ప్రపంచం మొత్తం తిరిగేంతగా మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. నా బిడ్డలకు అన్ని, నా జీవితాంతం ఒక తరం ఇంకో తరం కూడా తినేంత నాకు దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకెవరిని కాకపట్టాలి? నేను ఏమి లేని రోజుల్లోనే పరుచూరు గోపాలకృష్ణ గారి నుంచి 4వ ఫ్లోర్ నుంచి మెట్లు దిగుతూ ఇంకా లైఫ్లో అన్నం కోసం, భజనల కోసం నేను పొరపాటు కూడా పైకి రాను. అడుక్కు తిన్నా కానీ సరే, రోడ్డు మీద పడి చచ్చినా సరే ఇక ఇంటికి రాను. అక్కడే ఒళ్ళు బలిసిన వాడిని నేను, రూపాయలు లేనప్పుడు కూడా. వైసీపీ అధినేతను కాకాపడితేనే ఏపీఎఫ్డిసి చైర్మన్ పదవి వచ్చింది అని అంటే వాళ్ళకి మీ ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఇందులో నిజం ఉంటే అయ్యో భలే కనిపెట్టేశాడే రోహిత్ అనుకోవచ్చు. ఆయన సాక్షి నాగేశ్వరరావు మీతో వచ్చాడు. ఆయన ఇద్దరిని పంపించాడు జగన్ గారు. మా ఇంటి అడ్రస్ తెలియక సాక్షి నాగేశ్వరరావు మీ ఫ్రెండ్ని పంపించాడు, మా ఇల్లు చూపించాడు. అన్న మీకు ఏం కావాలి? జగనాన్ని పంపించాడు. ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఎమ్మెల్సీ కానీ ఎంపీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు వద్దన్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను సర్వీస్ చేస్తా జగన్ గారికి, నేను చచ్చిపోయే వరకు జగన్ దారితో ఉంటా. నాకు ఆయన నచ్చాడు, ఆయన సర్వీస్ చేస్తాను అంతే. నాకు ఇంట్రెస్ట్ లేదన్నా, ఉండా నేను ఓడిపోతాను, ఎందుకంటే నాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలియదు, ఎందుకు వేస్ట్గా, అంతే నాకు వద్దు అని నేను చెప్పాను. ఎమ్మెల్సీను రాజ్యసభ అయితే ఎలక్షన్ మేనేజ్మెంట్ అవసరం లేదు కదా, డైరెక్ట్ వెళ్ళిపోతారుగా. అవును, ఎమ్మెల్సీ ఇస్తారు, ఎంపీ ఇస్తారు, ఏం వచ్చింది నాకు? లంచాలు తీసుకోలేను, ఎందుకు పద్దాకి వెళ్ళాలి? సేవ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇట్లా నేను పార్టీకి ఎంత సేవ చేస్తున్నాను, జగన్ గారికి సేవ, ఈ అందరూ పదవులతోనే సేవలు చేయక్కర్లా. ఇది కూడా నన్ను తిట్టి ఆ పదవి పెట్టాడు. రాను 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 అంటే ఎందుకు రావు? ఇదే అన్నాడు కూర్చోబెట్టి. ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు తీసుకోవు? అన్నా నేను అది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీ ఉంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో లేదా? ఉన్నానన్న, తీసుకో అన్న. ఎట్లా ఎత్తలుపుతున్నా, యాస్టీ చెప్తున్నా. ఎమ్మటే పిలిచారు పెద్దాన్ని, అన్న మురళీని రూమ్లో తీసుకెళ్ళు, ఏం కావాలో అడుగు, ఎందుకు వద్దు అడుగు, ఇవాళ ఎస్ఆర్ నువ్వు తేల్చాలి, తీసుకోవాలి అని. వెళ్ళి ఆ పక్కగా కూర్చోండి, ఏం తాగుతావు నువ్వు, టీయా కాఫీయా? అన్న నేను టీ తాగుతా. మురళికి టీ చెప్పు, నువ్వు కాఫీ తాగుతావు కదా. వాళ్ళ స్టాఫ్ని అలా గౌరవం చూస్తాడు జగన్ గారు. అవన్నీ ఇష్టపడ్డాను నాన్న, ఊరినే ఉండవు. అన్న నువ్వు కాఫీ తాగుతావు కదా, ఓ కాఫీ తెచ్చుకో, ఇక మురళికి టీ చెప్పు, నువ్వు నీ ఆఫీసులో కూర్చో, మాకు ఎవడు కూడా వస్తాడు పద్దాక, హాఫ్ అన్ అవర్ పక్కన రూమ్లో కూర్చోండి, మురళి తెచ్చుకోండి రా అక్కడికి. లోపలికి వెళ్ళి ఎవరైనా పెద్ద అయినా ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్, మురళి ఏం కావాలి? అన్న నాకు ఇష్టం లేదన్న. ఎప్పుడన్నా నీ పేరు వస్తే జగన్ గారు కనీసం 1 నిమిషం 2 నిమిషాలు నీ గురించి అంత ప్రేమగా చెప్తాడయ్యా, అంత ఇష్టం నువ్వంటే. ఎందుకంటే నువ్వంటే ఇష్టం నేను నీకు ఇవ్వట్లేదు, నువ్వు చదువుకున్నావు బాగా, సిన్సియర్ ఫెలోవి, మా పట్ల, పార్టీ పట్ల, జగన్ పట్ల నిజాయితీగా ఉంటావు, 12 ఏళ్ళ నుంచి ఉంటున్నావు, ఎప్పుడు ఏం అడగలే మమ్మల్ని, నువ్వే వస్తావు, అన్ని దీక్షలకు వెళ్తావు, నీ కారు వేసుకొస్తావు, అన్నీ మా జగన్ గారి దగ్గర ఉండే లిస్టులు. ఇన్నాళ్ళు 12 ఏళ్ళు ఏం చేయకుండా మనతో తిరుగుతున్నాడు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, సర్వీస్ బాగా చేస్తాడు, అన్నీ తెలిసినవాడు, చదువుకున్నవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు, ప్రశ్నలు కూడా స్పష్టంగా మాట్లాడతాడు, మ్యా కాకుండా. ఇలాంటి వాడికి ఉంటే మనకు ఉపయోగపడుద్ది, గవర్నమెంట్కి ఉపయోగపడుద్ది, ఓన్లీ మన పార్టీకి ఏం కాదు, ఉపయోగపడడానికి చాలామంది ఉన్నారు పార్టీలో. ఏమైనా ఉంటే మంచిగా చేయగలడు, హానెస్ట్గా ఉంటాడు మురళి, అది ఇవ్వండి అని చెప్పాడు. చెప్తే ఎందుకంటే నంది అవార్డులు అన్ని కాంట్రవర్సీగా ఉన్నాయి కదా, మురళి ఉన్నాడు అనుకో, మురళి ఇట్లాంటి నంది అవార్డులు వాళ్ళు ఇచ్చుకోవటాలు, క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చుకోవడం ఆ టైప్ చేయడు, కొద్దిగా హానెస్ట్గా ఉంటాడు కదా, అతనికి ఇవ్వండి అని. తర్వాత మిమ్మల్ని అడగమంటున్నారు సార్, నేను వెళ్ళా, మీ ఇష్టం అన్నా, మీరు సేమ్ కూడా ఆలోచించుకోండి, నేను వెళ్ళిపోయా.
వెళ్తే అదేమన్నట్టు అది 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 ఇచ్చారు. అట్లా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా నేను జడను వస్తే నేను టెన్షన్ అయిపోయి 2 నెలలల్లా అడగండి మీరు, మీ మీడియా కూడా ఉంటుంది, 2 నెలలల్లా మళ్ళీ ఇది రాశారు. ఎందుకు మురళి అంటలేదు, మురళి కంఫర్ట్ కాదా, ఈ టెన్షన్ ఎక్కువైపోయింది అంటే నేనేదో కొంబునిగేలాగా ఉందని చెప్తే ఆయన విజయ్ కుమార్ రెడ్డి పూజ చేసి తిట్టాడు. ఏం మురళి అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు రావు అన్నా, నాకు ఎందుకు అన్నా, నాకు ఇంట్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది అన్నా, అదే నువ్వు రా అన్నాడు విజయ్ కుమార్ రెడ్డి గారు. నేను ఇష్టం ఆయన ఐఆర్ఎస్ అంటే అప్పుడు ప్రమాణ స్వీకారం చేశాను, వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి. పోసాని కృష్ణమురళి గారు, ఓకే, చిరంజీవిని చేసిన విమర్శలు లేకపోతే టీడీపీ నాయకులు చేసిన విమర్శలు అని అంటున్నారు. అదే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ని మీరు ఒక అనకూడని పదంతో సంబోధించి తిట్టినప్పుడు చిరంజీవి గుర్తు రాలేదా? అవునా, అప్పుడు నేనే అడుగుతున్నా, చిరంజీవి గుర్తులేదన్నావు. నేను పవన్ కళ్యాణ్ వైసీపీని తిడుతుంటే, వైసీపీ మంత్రులు తిడుతుంటే, నాకు ఇష్టమైన నాయకుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటే నేను కోచింగ్ చేశా. నేను తిట్టలేదుగా, కోచింగ్ చేశా. ఎంత కోచింగ్ చేశానో మీ జర్నలిస్టులే సాక్షి, నేను చెప్పక్కల, నా గురించి నేను చెప్పుకోకల, మొత్తం బొమ్మలేసి చూపించా. ఇలా అన్నావు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఇలా అంటున్నావు, మరి నీ 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 స్ట్రాటజీ ఏంటి? ఒకప్పుడు హిందువులు తిట్టావు, ఒకప్పుడు హిందూ పొగిడావు, ఒకప్పుడు ముస్లింలు పొగిడావు, ఇప్పుడు ముస్లింలు తిడుతున్నావు. ఒకసారేమో ఇంటర్మీడియట్ బైపీసీ అన్నావు, ఒకసారేమో ఇంటర్మీడియట్ సిఈసి చదివారన్నావు. ఇట్లా ఒకే సబ్జెక్ట్ ఇన్నిసార్లు చదువుతారా? ఇవన్నీ ఏంటి? ఎక్కడెక్కడ ఉన్నాయి కింద పైకి? ఇది తప్పు పవన్ కళ్యాణ్, ఇన్ని తప్పులు చేస్తున్నావు, ఇన్ని తప్పులు చేస్తూ వేరే తిడుతున్నావు. నువ్వు క్వశ్చన్ చేసుకో, నీకు ఆన్సర్ దొరుకుతాయి. లేదా హానెస్ట్గా చెప్పు, ఏం తప్పు చేశాడు చెప్పు. ఇది అన్నాను, ఇది తప్పేం కాదుగా. ఇది నేను అన్నది నిజమో కాదో నువ్వు నా క్లిప్పింగ్ మీ దాంట్లో వేసుకోవచ్చు. క్లిప్పింగ్ పోసాని చెప్పింది వేరు, ఇది చెప్పింది వేరని ఒక్క వర్డ్ అరే కూడా అల్లా, నోరు మూసుకోకూడదు అల్లా. పక్కనే మీ సాక్షి మా నాగేశ్వర వాళ్ళంతా ఉన్నారు పక్కనే, అందరూ వస్తారుగా. ఇది తెల్లారి కల్లే నేను దీనికి వాళ్ళ ఆన్సర్ చెప్పలేని వ్యవహారం. ఎందుకంటే చదువుకున్నాడు కదా, నాకు నాలెడ్జ్ ఉంది కదా. అతను కూడా నాలెడ్జ్ ఉంటే, అవగాహన ఉంటే ఎంబటి ఏం చేయాలి? పోసాని ఇలా అన్నా ఇందుకన్నా, ఇలా అన్నా ఇందుకన్నా, ఇలా అన్నా అని ఉంటే అది నన్ను రియలైజ్ చేసినట్టు. డిమోరలైజ్ చేయకూడదు. నువ్వు రియలైజ్ చేయకుండా నేను నీకు రియలైజ్ చేశాగా, ఇన్ని తప్పులు చేశావు పవన్ కళ్యాణ్, నేను రియలైజ్ చేయడానికి ట్రై చేశా. నువ్వేం చేశావు? నాకు రియలైజ్ చేయడానికి బదులు డిమోరలైజ్ చేయడానికి. అంటే నువ్వు అన్నావు కదా, నీకు ఒకటి ఉంది కదా సిగ్నేచర్, క్వశ్చన్ ఇస్తాం, ప్రశ్నిస్తాం అని. తెల్లారికల్లే బట్ నాకు నా సెల్లుకి ఫోన్ చేసి వరస్ట్ పెట్టి, నా సెల్లుకి పెట్టి పవన్ కళ్యాణ్ అంటావా నా కొడక, లమ్ నా కొడక, లమ్ లమ్ నీ ఎం అంట. నా భార్యని తిట్టి, నా భార్యని అసాసినేట్ చేసి, నా భార్య మంచిది కాదని, నువ్వు మంచోడివి కాదని, ఇంకోటని నా కుటుంబాన్ని కొన్ని వందల మెసేజ్లు పెట్టాను. నేను ఈ మెసేజ్లకి, ఈ కత్తులకి నా వెంట్రుక అట్లాంటివి భయపడేవాడు కాదు. అయితే దీన్ని ఇప్పుడు మేము ఎట్లుంటామంటే, నేను నా భార్య స్నేహితుల్లో ఉంటాం. అది తీసుకెళ్ళి నేను భార్యకి చూపించా. ఆమెనే తిట్టింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడితే మా ఆవిడ చూసి ఒక్క నిమిషం అటు చూసి అటు పెట్టి, ఆగండి టీ తెస్తా, టీ తాగి కూల్ అవ్వండి అని నవ్వుకుంటూ వెళ్ళింది. నేను మా ఆవిడ ఇట్లా ఎందుకంది కనీసం ఫీల్ అవ్వలేదే, కొంచెం కూడా అవ్వలేదు. అవదని నాకు తెలుసు, నాకంటే సహృదయురాలు. వచ్చి టీ ఇచ్చింది, ఇద్దరు తాగారు కదా, ఎక్కువలో అవ్వండి అని వెళ్ళిపోయింది నవ్వుతా. టీ దాకా వస్తే అది ఎంటీ కప్పులు తీసుకెళ్ళిపోయి. అప్పుడు అనుకున్నా, ఓ ఇతను ఈ రూట్లో వచ్చాడా. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలవాటు ఎప్పుడు ఎమ్మెల్యేలు తిట్టడం, మంత్రులను తిట్టడం, ఇంకోళ్ళు తిట్టడం, ఇటు బూతుల నుంచి పెట్టడం అలవాటు అయిపోయింది. అలవాటై భయపడి, అమ్మో బాబు ఇంటూ ఆడాలి తిడతంటే, అమ్మో ఏమో పొరుగు పోతుంది, వచ్చి వద్దు మనకి మాట్లాడకూడదు. పోసాని కూడా ఆ టైప్ అనుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా ఆ టైపే పోసాని అనుకున్నాడు. సరే, వీడికి బుద్ధి చెప్పాలి, ఎక్కడో ఒక స్టాప్ ఉండాలి.
అనే దాన్ని తీసుకెళ్ళి ప్రెస్లో 150 మంది వచ్చి ప్రెస్లో మొత్తం చూపించా, ఇతను కూడా చూపించా, మేము ఇంకో మేనేజర్ ఇంకో జర్నలిస్ట్కి మొత్తం చూపించి ఇదిగో ఇది ఇలా మీరు వినే ఉంటారు, నా భార్యని ఇలా అన్నారయ్యా, నేనేం అనలేదు, నవ్వుతాను చెప్పా, ఏమనలేదు, ఇలా అన్నా, అది కూడా మీరు చూసే ఉంటారు నిన్న 2 days బ్యాక్. ఇలా ఏమన్నా నేనేమన్నా తప్పు మాట్లాడితే రియలైజ్ చేయాలి, తప్పు మాట్లాడలా మీకు తెలుసు. అంతకుముందు క్లిప్పింగ్ ఆడని చూసుకోండి, ఒక్క మాట జారలా, నువ్వు అరే అది కూడా అనలా. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఇట్లా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిస్తావు, నువ్వు నా భార్యను తిడితే నేను డీమోర్లు తెప్పి భయపడిపోయి ఇంట్లో కూర్చొని వచ్చబూసుకుంటా ఉన్నాను. నువ్వు నీ దగ్గర ఒక సిగ్నేచర్ ఉంది, నువ్వు ప్రశ్నిస్తావు కదా, నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు ఎలాగా నా భార్యను ప్రశ్నించావో నిన్నే భార్యను అలాగే నేను ప్రశ్నించా. ఏం తప్ప? కన్నీళ్ళు నీకేనా, నాకు ఉండవా? గుండె నాకేనా, నీకు లేదా? రియలైజ్ దట్. ఓకే, ఇంకా ఆ క్వశ్చన్లో నేను ఎక్కువ గ్రిల్ చేయాలని అనుకోవట్లేదు. ఇప్పుడు తింటారు రజనీకాంత్ కదే చెప్పు, నేను ఏది దాచిపెట్టను. ఓకే. నేనంటాను ఏం చెప్పినా సొసైటీలో అనుమతి జరిగినవి ఇవి. నేనంటాను మనం ఒక మాట మాట్లాడే ముందు ఇది జెన్యూనా కాదా, ఇది జెన్యూనా కాదా, మనం మెహర్బానీ కోసం, మన ముఖ్యమంత్రి కోసం, పొగడ్తల కోసం మాట్లాడుతున్నామా, మన చంద్రబాబు కోసం, ఆయన మెప్పు కోసం మాట్లాడుతున్నామా, పవన్ కళ్యాణ్ కోసం, అతని మెప్పు కోసం మాట్లాడుతున్నామా, అన్నీ స్పృహలో ఉండాలి. ఓకే. ఆడెవడైనా సరే, పోసాన ఎవడైనా సరే తప్పు చేసినప్పుడు యూ డిడ్ మిస్టేక్ పోసానే దిద్దుకో, యూ డిడ్ మిస్టేక్ పవన్ కళ్యాణ్, యూ డిడ్ మిస్టేక్ చంద్రబాబు నాయుడు అని క్వశ్చన్ చేసుకుంటే, తప్పులు దిద్దుకుంటూ ఉంటే సొసైటీ ఎప్పుడు బ్యాడ్గా అవ్వదు, ఎప్పుడు గుడ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.